హాయ్ అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈ రోజు వ్లాగ్ అయితే ఆల్రెడీ తమ్నేల్ చూసారు కదా. ఎల్లమ్మ తల్లికి అయితే శాఖ పెట్టుకుంటున్నాం. వ్లాగ్ అయితే చాలా బాగుంటది. ఎట్లా శాఖ పెట్టుకుంటాం, ఏమేమి నైవేద్యాలు వండుతాం అన్ని వ్లాగ్ లో షేర్ చేశాను. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు షేర్ చేశాను. వ్లాగ్ అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ని చూస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి, ఆల్ నొక్కండి. నేను ఏ వీడియో పెట్టినా నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి అన్నమాట. ఇంకా నేనైతే బయట అయితే ఊకి మంచిగా పేడ కలర్ తో అయితే పేడ చల్లేసాను. పేడనే చల్లాలి కానీ ఇంక ఇప్పుడు పేడ అయితే తేయలేదు, ప్లస్ అంత తొందరగా దొరకదు కదా. ఇంకా మా ఆయన బయ దగ్గర పోయి తెచ్చేసరికి లేట్ అయితే పేడ కలర్ చల్లేసి మంచిగా వాకిట్లో ముగ్గు పెట్టుకోవాలి కంపల్సరీ. పేడ కానీ పేడ కలర్ కానీ చల్లుకొని ముగ్గు పెట్టుకొని బొట్లు పెట్టుకోవాలన్నమాట. నేనైతే కుంకుమ కలర్, పసుపు కలర్ బొట్లు పెట్టుకొని మంచిగా వాకిట్లో ముగ్గు వేసేసుకొని ఇంట్లోకి అయితే వచ్చేసాను. అది కంపల్సరీ పెట్టుకోవాలి. ఇంట్లోకి అయితే వచ్చేసాను. ఇంట్లో పనులన్నీ నీట్ గా కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంట్లో అన్ని పనులు చేసుకోవాలి. ఇల్లు దులపడం కానీ, పక్క బట్టలు విండుకోవడం కానీ, కర్టన్స్ కానీ, ఇల్లు క్లీన్ చేసుకోవడం మంచిగా చేసుకోవాలి. నాకైతే ఒక 2-3 డేస్ పట్టింది అనమాట ఇల్లు క్లీన్ చేయనిక. మనం శాఖ పెట్టుకుంటున్నామంటే ఒక 2 రోజుల 3 రోజుల ముందు నుంచే మనం ఇల్లు క్లీన్ చేసుకోవాలి. ఇంకా ఇదైతే శాఖ పెట్టిన రోజు కూడా మంచి ఇల్లు మొత్తం తూడ్చుకొని ఇంకా నేనైతే బయట గడపలకైతే పసుపు కుంకుమ మొత్తం రాసేసుకున్నాను, బొట్లు పెట్టుకున్నాను. ఇంటి ముందు కూడా ముగ్గు పెట్టుకున్నాను. కంపల్సరీ గడపలకి పసుపు కుంకుమ పెట్టుకోవాలి. ఎందుకంటే ఎల్లమ్మ తల్లికి ఒక పొద్దున్నే మనం ఎల్లమ్మ తల్లిని ఆహ్వానిస్తున్నాం కనుక కంపల్సరీ పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కళ్ళు. మనం శాఖ పెట్టుకుంటున్నామంటే కంపల్సరీ కళ్ళు ఉండాలి. అది ఎంగిల్ చేయని కళ్ళు అన్నమాట. ముందే వాళ్ళకి చెప్పాలి మనము ఇట్లా మేము శాఖ పెట్టుకుంటున్నామంటే వాళ్ళు మనకి ఎంగిల్ చేయని కళ్ళు మనకైతే ఇస్తారనమాట. మా ఆయన ముందే చెప్పిండు. ఇంకా వాళ్ళు కాల్ చేయగానే తీసి పెట్టినామనగానే కాల్ చేయగానే వెళ్ళి తీసుకొచ్చిండు అనమాట కళ్ళు మాత్రం. అది అన్నమాట. ఇంకా గ్యాస్ మనం మామూలుగా కట్టెల పొయ్యి మీద అయితే మంచిగా అలికి ముగ్గు పెట్టుకొని మంచిగా కుండలో గుడాలు ఉడకబెట్టుకుంటాం కదా. మనకి ఇప్పుడు కట్టెల పొయ్యి లేదు కనుక గ్యాస్ కి మంచిగా బుట్లు పెట్టుకొని నీట్ గా పెట్టుకోవాలి. ఎందుకంటే నైవేద్యాలు ఉండటం కనుక గ్యాస్ ని నీట్ గా పెట్టుకోవాలి. మళ్ళీ ఒక పొద్దు అంటుంది జోరుగా దోశలు వేసుకొని మంచిగా తింటుందని అనుకుంటున్నారా? ఒక పొద్దు ఉండేదైతే నేను కాదు, మా అత్తమ్మ ఉంటది ఒక పొద్దు. నేనైతే ఇంకొక పొద్దు పట్టుకోలేదు, మా అత్తమ్మకే ఉంది. వర్క్ మొత్తం నేను చేస్తాను. ఒక పొద్దు అయితే మా అత్తమ్మ ఉంటది అనమాట. ఇంక ఇక్కడైతే మా మామయ్య అయితే దర్వాజలకి మామిడాకులు పెడుతున్నాడు. ఇది కూడా కంపల్సరీ పెట్టుకోవాలి. దర్వాజలకి మామిడాకులు పెట్టుకోవాలి. మన దర్వాజలు ఎంత అందంగా ఉంటే, మన గుమ్మాలు ఎంత అందంగా ఉంటే అంత మంచిది కదా. ఇంకా మామిడాకులు మా మామయ్య బయట అయితే మామిడాకులు పెడుతున్నాడు. నేనైతే ఇంట్లో వంట చేస్తున్నాను, పప్పు కూర చేస్తున్నాను. ఇంక ఇక్కడైతే మా అత్తమ్మ ఎల్లమ్మ తల్లికి గుడాలు ఎంతో ఇష్టం అన్నమాట. గుడాలు ఖచ్చితంగా ఉండాలా. గుడాలు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు. కొంతమంది 5 రకాలు, 9 రకాలు, 3 రకాలు అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు. ఇంకా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆనవాయితీ ఒక్కొక్కటి ఉంటది కదా. కానీ మా అత్తమ్మ మాత్రం 2 రకాలు వేసింది. ఓన్లీ శనగలు, ఉలువలు అనమాట. ఉలువలు ఉల్వ గుడాలు వేస్తున్నాం మేమైతే. ఆ ఉల్వలు షాపుల నుంచి కొనుక్కొచ్చి ఇట్లయితే గాలిస్తుంది. ఇట్లా గాలి ఇయడం ఎంతమందికి వచ్చు? నాకైతే అస్సలకి రాదు. ఎన్నో సార్లు ప్రయత్నించినా గానీ అస్సలకి ఏ రోజు నాకు రాలేదు. ఇంకా మా అత్తమ్మ అయితే ఇట్లా గాలిస్తుంది అనమాట. ఇదే కాదు, మామూలుగా మనం రెగ్యులర్ గా ఏదైనా పప్పులు తెచ్చుకున్నా కానీ ఇట్లా గాలిస్తుంది. దాంట్లో నుంచి మస్తు ఇసుక వస్తుంది. ఇప్పుడు చూపిస్తాను మీకు ఎంత ఇసుక వస్తుందో. నాకైతే అస్సలకి రాదు ఇట్లా గాలి ఇయడం అయితే. ఒక 2-3 సార్ల వరకు గాలిస్తూనే ఉంటది. ఎందుకంటే ఇసుక వస్తే అస్సలు ఊరుకోదు అనమాట. ఇసుక రాకుండా ఉండే అప్పటి వరకు గాలిస్తూనే ఉంటది. 2 సార్లు కానీ 3 సార్లు కానీ గాలిస్తుంది అనమాట. చూసింది కదా, ఒక చెటాక్ అంత వచ్చింది ఇసుకనే. ఇప్పుడు గాలి ఇయకపోతే ఇంత ఇసుక మన కడపలకి పోయేది కదా. అందుకే కంపల్సరీ గాలిస్తుంది అనమాట. ఇంకా నేనైతే ఇంట్లోకి అయితే వచ్చేసాను. పప్పు రెడీ అయిపోయింది. ఇంకా మంచిగా వెల్లిపాయలు వేసి అయితే మంచిగా పూజ చేసేసాను అనమాట. ఇంకా వంట అయితే కంప్లీట్ అయిపోయింది. పప్పు చారు చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా టైం సరిపోకుండా, అందుకే ఇంకా పప్పుచారు అయితే చేయలేదు. ఇంకా కూర వండడం కంప్లీట్ అయిపోయిన తర్వాత కిచెన్ లో ఉన్న గిన్నెలు అయితే తోమేస్తున్నాను. అదే సింక్ లో ఉన్న గిన్నెలు అయితే తోమేస్తున్నాను. ఇల్లు మాత్రం మంచిగా నీట్ గా ప్రశాంతంగా పెట్టుకోవాలి. అంత మంచిగా పూజ చేసుకుంటున్నప్పుడు మరి మన ఇల్లుని కూడా అంత మంచిగా మెయింటైన్ చేసుకోవాలి కదా. సింక్ లో గిన్నెలు ఎప్పటికప్పుడు తోమేసుకున్నాను. ఇడిచిన బట్టలు కూడా ఇంట్లో ఉండకూడదు అనమాట. మంచిగా నీట్ గా వాష్ చేసుకోవాలి. చూసింది కదా, ప్రతి ఒక్కటి మెయింటైన్ చేయాలి పని అయితే. ఇంకా నేనైతే ఇక్కడైతే దీపాలు ఉంటాయి కదా,
దేవుడి రూమ్ లో పెట్టే దీపాలు అవైతే తోమేస్తున్నాను. మామూలుగా అయితే నేను వీటిని కాలుస్తాను అన్నమాట, కానీ ఎండ కొడుతుంది, మీద కూడా కట్టలు లేకుండా ఉండే. ఇవి కాలవాలంటే మినిమం ఒక 2 గంటల టైం పడుతుంది అవి కాలువరిక. అంతసేపు ఎండలో ఉండడం నా వల్ల కాదు. నేనైతే ఫస్ట్ టైం ఇట్లా తోముతున్నాను, ఎప్పుడు నేను తోమలేదు. ఇట్లా కాలుస్తే మంచిగా మనకి అవి మళ్ళీ కొత్త వాటిలాగా అయిపోతాయి, కానీ ఇంకా ఎండ వల్ల అయితే నేనైతే కాల్చలేదు, ఇలా తోమేస్తున్నాను. మళ్ళీ తోమడం కూడా మళ్ళీ గిన్నెల్లో మీద పీస్ అయితే కాదు, కొత్త పీస్ తీసుకున్నాను, కొత్త సబ్బు తీసుకొని నీటి వాటితో అయితే నేను వాటితో తోమేస్తున్నాను అనమాట. చూసింది కదా ఎంత మంచిగా నీట్గా అయిపోయాయి, కానీ కాలుస్తే మాత్రం ఇంకా కొత్త వాటిలాగా కనిపిస్తాయి అనమాట. ఇలా అయితే మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. ఈ ఎల్లమ్మ తల్లి శాఖ అందరూ పెట్టుకోవచ్చు. ఎల్లమ్మ తల్లిని కొలిసే వాళ్ళు ప్రతి ఒక్కరూ పెట్టుకోవచ్చు అనమాట. వంతన లేని వాళ్ళు పెట్టుకోవద్దు, కానీ వంతన ఉన్న వాళ్ళు పెట్టుకున్న వాళ్ళు ఎల్లమ్మ తల్లిని కొలిచే వాళ్ళు ప్రతి ఒక్కరు ఎల్లమ్మ తల్లికి అయితే శాఖ పెట్టుకుంటారు. అది పున్నం వెళ్ళిన తర్వాత, శివరాత్రి ముందు పున్నం వెళ్ళిన తర్వాత పెట్టుకుంటారు అనమాట. అది మంగళవారం రోజు పెట్టుకుంటారు. మళ్ళా ఎల్లమ్మ తల్లికి అయితే శాఖని పున్నం వెళ్ళిన తర్వాత శివరాత్రికి ముందు మంగళవారం ఒకటి రెండోసారి 2 వారాలు వస్తాయి కదా, అప్పుడు మళ్ళీ వీళ్ళని చూసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇక్కడైతే నేనైతే గుడాలు అయితే ఉడకబెడుతున్నాను. గుడాలు అయితే కంపల్సరీ కట్టు కంపల్సరీ అనమాట. కుక్కర్లో పెడితే కట్టు కరెక్ట్ గా రాదని అయితే నేనైతే ఇట్లా బగోన్లో ఉడకబెడుతున్నాను. ఇక్కడైతే కుడుములు కూడా కంపల్సరీ ఎల్లమ్మ తల్లికి కుడుములు చేయాలి. మామూలుగా బియ్యం పిండితో చేస్తాం, కానీ ఈసారి బియ్యం పిండి లేదు, ఇంకా గోధుమ పిండి వేసేది కలిపి నేనైతే కుడుములు అయితే చేస్తున్నాను. కంపల్సరీ కుడుములు చేయాలి. ఇంకా ఇక్కడైతే బెల్లమన్నం వండుతున్నాను. ఈ పరమాన్నం ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వండుతారు. కొంతమంది ఓన్లీ పసుపు బియ్యమే వేసి వండుతారు, కొంతమంది పరమాన్నం వండుతారు, కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వండుతుంటారు. కానీ మేము మాత్రం ఇట్లా బెల్లం వేసి అయితే పరమాన్నం వండుతాం, పాలు నెయ్యి వేసి అయితే పరమాన్నం వండుతాం అనమాట. కానీ ఎల్లమ్మ తల్లికి శాఖ పెట్టుకుంటే ఇట్లాంటి బగోన్లలో మాత్రం అస్సలకి ఉండకూడదు. మట్టి కుండలలో మాత్రమే ఉండాలి. మట్టి కుండలే ఎల్లమ్మ తల్లికి ఇష్టం. ఈ ఇయర్ నేను తెద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు. నెక్స్ట్ ఇయర్ కల్లా నేనైతే ఈ ఎల్లమ్మ తల్లి శాఖకైతే ఖచ్చితంగా మట్టి కుండలు వచ్చి యూజ్ చేస్తాను. మీరు ఎక్కడికి వెళ్ళినా గుడికి వెళ్ళినప్పుడు చూడండి, ఎల్లమ్మ తల్లి దగ్గర గుడిలలో ఖచ్చితంగా మట్టి పాత్రలే ఉంటాయి. ఎందుకంటే ఈ గుడాలైనా నైవేద్యాలైనా మట్టి కుండలలో వండుతూనే ఆ అమ్మవారికి ఇష్టం అనమాట. ఇంకా మేమైతే కుడుములు చేశాను. ఆ కుడుములు మా అత్తమ్మ అయితే బెల్లమన్నం అయిన తర్వాత ఆవిరికి పెట్టింది. ఆవిరికి ఉడికిపోతాయి అనమాట కుడుములు అయితే, అందుకే ఇంకా ఆవిరికి పెట్టేసి మూత పెట్టేసింది. ఆ పక్కనైతే ఆల్మోస్ట్ గుడాలు అయితే ఉడకడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడైతే దేవుళ్ళకైతే కడిగేసింది. ఓన్లీ ఫోటోలకే కడుగుతుంది. అక్కడ ఉన్న గురుగులు గాని దేవుళ్ళని గాని ఎవరిని ముట్టుకోదు. మళ్ళీ దీపావళికి కడుగుతాం, అప్పటి వరకు మేము ఏమి కడగం అనమాట. ఓన్లీ ఫోటోలు మాత్రమే. అది కూడా సంక్రాంతి పండగకి శాఖ పోసుకున్నప్పుడు మాత్రమే మేము ఫోటోలు కడుగుతాం. మిగతా టైంలో అయితే ఏ పండగ వచ్చినా మేమైతే ఫోటోలు కూడా కడగము. గురుగులు మాత్రం మొత్తం దేవుడి రూమ్ క్లీన్ చేయడం, గద్ద క్లీన్ చేయడం అంతా దీపావళికే చేస్తుంది. ఇంకా దేవుళ్ళని కడగడం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడైతే కళ్ళు ముంత కంపల్సరీ, కళ్ళు ముంతలో శాఖ పెట్టుకోవాలి. కొంతమంది చెంబుతోని గ్లాస్ తోని పోస్తారు, కానీ మామూలుగా ఎల్లమ్మ తల్లికి శాఖ మాత్రం కుండలోనే చేయాలి. ఇది కళ్ళు ముంత. దీంట్లో కొన్ని వాటర్, కొంచెం బెల్లం, పెరుగు, కట్టు వేసి అయితే పెట్టింది అనమాట. కంకణం కట్టింది, గంధంతోని 5 బొట్లు పెట్టింది. ఇంకా దేవుడి ముంగడైతే పెట్టేసింది. ఇక్కడైతే కట్టుచారు పెడుతుంది. ఈ కట్టుచారు అయితే ఎన్నో ఉపయోగాలు ఉంటాయి, తినడం వల్ల మస్తు బెనిఫిట్స్ ఉంటాయి. కానీ నాకైతే అస్సలకి చేయనీక రాదు. మస్తు సార్లు ట్రై చేసిన, నాకైతే కట్టుచారు అయితే పెట్టనీక రాదనమాట. మస్తు సార్లు ట్రై చేసినా కానీ నాకైతే రాదు. కట్టుచారు మాత్రం మస్తు టేస్ట్ వచ్చింది. మా అత్తమ్మ అయితే పెట్టింది. కట్టుచారు చేయడం అయితే ఇంకా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా అత్తమ్మ అయితే ఇంకా ఒక పొద్దుడవనికి అయితే రెడీ అయిపోయింది. కాళ్ళకి పసుపు పెట్టుకొని బొట్టు ఇట్లా పెట్టుకొని రెడీ అయిపోయింది అంటే కంపల్సరీ కాళ్ళకైతే పసుపు పెట్టుకోవాలి. ఒక పొద్దు ఇడిచే ముందు, శాఖ పెట్టే ముందు అయితే ఇంకా కాళ్ళకి పసుపు పెట్టుకొని ఇంకా దేవుడి దగ్గరికి అయితే ఇట్లా వచ్చేసింది. దేవుడి దగ్గరకు వచ్చేసి 2 ఆకులు వేసింది. మామూలుగా అయితే ఇస్తరాకులు వేస్తే మంచిది, కానీ ఇంకా మన దగ్గర ఇప్పుడు లేవు కదా, మర్రాకులతో వేస్తారు కదా, మర్రాకులు కానీ మూదిగాకులు కానీ ఉంటాయి కదా. ఇంక ఇప్పుడు మన దగ్గర అయితే లేవు అనమాట. అవి అమ్మవారికి చాలా ఇష్టం, మర్రాకులైనా మూదిగాకులైనా కానీ. ఇంకా మన దగ్గర అయితే ఇంక ఇవే ఆకులు ఉంటాయి కదా, ఈ ఆకులలోనే బెల్లన్నం వేసేసింది, ఆవిరి పట్టిన కుడుములు వేసేసింది, గుడాలు, కొంచెం కట్టు, పెరుగు అన్ని వేసింది అనమాట. దేవుడికి నైవేద్యం అయితే పెట్టేసింది. కొంచెం అది కట్టు కూడా శాఖ పోసింది. ఇంకా బయటకైతే వచ్చేసింది. బయటకు వచ్చేసి దేవతలకు అందరికి దండం అంటే దేవుళ్ళకి అందరికి దండం పెట్టుకుంది అనమాట. ఇట్లా దండం పెట్టుకొని అందులోనే కుండలోనే వేప కొమ్మలు కంపల్సరీ వేయాలి. వేప కొమ్మలు మాత్రం మర్చిపోవద్దు. వేప కొమ్మలు మస్తు ఇష్టం అమ్మవారికి. వేప కొమ్మలు వేసేసి ఇంకా ముంతతోనైతే శాఖ పెట్టింది. శాఖ పెట్టిన తర్వాత నీళ్లు పోసింది అనమాట. నీళ్లు పోసిన తర్వాత కళ్ళు పోసింది.
చూసిండు కదా ఇట్లా పోసిన తర్వాత నీళ్లు పోస్తుంది, నీళ్లు పోసిన తర్వాత కళ్ళు పోస్తుంది. కళ్ళు పోసిన తర్వాత ఇంకా ఇంటూ మా సైడ్ కి బాలమ్మ దేవత ఉంటది అనమాట. బాలమ్మ దగ్గర కూడా తీసుకుపోయి అక్కడ కళ్ళు సాక పెట్టింది. కళ్ళు సాక పెట్టిన తర్వాత ఒక ఆకులో గుడాలు తీసుకుంది. మనం ఇందాక ఆవిరి పట్టిన కుడుములు ఉంటాయి కదా అవి కూడా తీసుకొని ఇట్లా బయట ఇంటి బయట మొత్తం మెట్ల మీద కింద మొత్తం ఆ గుడలను అయితే చల్లుతుంది అనమాట. శాఖ పెట్టుకోవడం కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పెట్టుకుంటారు. కొంతమంది ఇంటి ముందు ఘటం కుండలు కూడా పెడతారు, 3, 4, 5 అట్లా. ఎందుకంటే ఘటం కుండలు కూడా అమ్మవారికి ఇష్టం కదా, అట్లా పెడుతుంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు. ఇంకా మొత్తానికైతే మా ఇంట్లో అయితే ఎల్లమ్మ తల్లికి అయితే శాఖ పోసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది. మేమైతే ఇట్లనే పెట్టుకుంటాం శాఖ అయితే. మీరు ఎట్లా పెట్టుకుంటారో నాకైతే కామెంట్ లో షేర్ చేయండి. ఇంకా ఇవైతే గుడాలు అనమాట, ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. చూసింది కదా పిల్లలైతే ఈవినింగ్ వచ్చారు, పిల్లలకి రాగానే గుడాలు అయితే వేస్తున్నాను. ఈ గుడాలలో ఉప్పు కారం కలపడం అట్లాంటివి అయితే మేమైతే ఏం చేయము. ఉప్పు వేసి ఉడకబెడతాం కదా, మేమైతే ఇంకా అట్లనే తింటాం అనమాట. ఆల్మోస్ట్ అయిపోయినాయి కూడా. దేవుడి రూమ్ లో ఇంకా ఖచ్చితంగా మచ్చాజి పొగ అయితే వేయాలి. ఇంకా నేనైతే నిప్పులు లేవు కనుక ధూప్ స్టిక్స్ అయితే ఒక 2 అయితే వెలిగించాను అనమాట. ఇంకా మా అత్తమ్మ అయితే పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక పొద్దు అయితే ఇడిచింది. 4:30కో 5కో అట్లా ఒక పొద్దు అయితే ఇడిచింది. ఇవాళ వ్లాగ్ అయితే ఇదే. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బై బాయ్.